క్వశ్చన్ చేసిన వాళ్ళకల్లా తొండలిడ్చుడే ఉంది. ఈయన తొండంత ఉన్నాడు కానీ ఈయన మాత్రం తొండలిడుస్తున్నాడు అందరికి. అరవయేండ్ల ఆకలి పోరాటమే వ్యర్థమా, తగలబడిన వీరుల త్యాగాలన్నీ దగ్ధమా, తగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా. ఇంకా నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా ఒకసారి 30,000, ఒకసారి 60,000, ఒకసారి 40,000, 70,000, 1,60,000, 1,00,000 ఉద్యోగాలు. ఇప్పుడు మొన్న ఏమంటున్నారు, మేము ఉద్యమం చేసినప్పుడల్లా 40,000 త్వరలో, అతి త్వరలో ఇట్లా చెప్పుకుంటూ ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అబద్ధపు మాటలు మాట్లాడటం, మోసం చేయటం, ఆశ చూపించటం. ఈ 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు ఈ నిరుద్యోగ యువతకు కూడా ఆ రోజు మెరుపు ధర్నాలు ఎట్లా చేస్తే నేను చేస్తే ఎట్లా ఉంటుందో కూడా మీకు చేసి చూపించిన. అశోక్ నగర్, దిల్సుఖ్నగర్ రాష్ట్రం మొత్తం కూడా మీరు మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే సిచ్యువేషన్ మిమ్మల్ని క్రియేట్ చేసిన. మీరు ఏదో అనుకుంటున్నారేమో, మా గొడవ, మా కోపం పోలీసు వ్యవస్థతో అసలే కాదు. వాళ్ళు కూడా రేపటి రోజున వాళ్ళు కూడా ఎస్పీలు, డిఎస్పీలు మాలాంటి నిరుద్యోగుల నుంచే వాళ్ళు అవుతారు. వాళ్ళతో మాకు ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, వాళ్ళతో మాకు ఎక్కడ విభేదం లేదు. కానీ పోలీసు వ్యవస్థ కూడా మాకు సహకారం అందించాలి. మా యొక్క పేని కూడా మీరు రెప్లికా మేము ఏదైతే నిరసన కార్యక్రమాలు చేస్తున్నామో దాన్ని ముందు తీసుకుపోయి ప్రజలు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయేలాగా మాకు ఒక ఫెసిలిటేషన్ చేయాలి తప్ప మేము ఆ రోజు ప్రోగ్రామ్ చేస్తే 31st ప్రోగ్రామ్ నిరుద్యోగుల సీమగర్జన, ఇదే నిరుద్యోగుల సీమగర్జన ఇక్కడ పెడితే మరి నేను ఒక్కడే పెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? ఒక్కడి వల్ల ఎందుకు భయపడుతుంది? అన్ని వేల మంది పోలీసులు పెట్టి ఇక్కడ రేపు రాత్రి 9:30 వరకు పర్మిషన్ ఇస్తా అని చెప్పి నేను ఆర్ కృష్ణ గారితో, సజ్జన గారితో మాట్లాడిపిస్తే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు పర్మిషన్ ఇస్తామని చెప్పేసి ఒకసారి పర్మిషన్ ఇస్తా అని చెప్పి రాత్రి 9:30 తీసుకుపోయి ఈ ఇందిరా పార్క్ చరిత్రలోనే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక వ్యక్తితో భయపడినటువంటి పరిస్థితి అనేది ఇక్కడ లేదు. కానీ మొట్టమొదటిసారిగా ఒక నిజాయితీగా పోరాటం చేస్తున్నటువంటి కేవలం ఒక వ్యక్తి ఒక వాయిస్ వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుంటే నేను ఏ స్థాయిలో, ఎంత నిజాయితీతో, ఎంత నిబద్ధతతో కొట్లాడుతున్నా అనే విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణలో ఉన్నటువంటి అందరూ కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు కావాలని నన్ను తొక్కాలని చెప్పేసి ఆ రోజు పర్మిషన్ లేకుండా రాత్రికి 9:30 తీసుకుపోయినారు. అంటే నన్ను చంపుదాం అనుకుంటున్నారా? లేదంటే నన్ను మర్డర్ చేద్దాం అనుకుంటున్నారా? మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చాలా డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ పరిస్థితి కేవలం మీకు 2 మెరుపు ధర్నాలు, మీకు ఒక ట్రయల్ మాత్రమే. రాబోయే రోజుల్లో నిప్పు కణికలే ఒక్కొక్కడు ఎగిసిపడతాడు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అబద్ధాలు ఆడటం, మోసాలు చేయటం, ఆశ చూపించడం అనే ఈ 3 ధోరణిని పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ నిరుద్యోగులకు మీకు ఎంత చేతనవుతుంది? 2 అవుతుందా? 2 వస్తుందా? 2 నోటిఫికేషన్ వేయగలుగుతారా? 3 నోటిఫికేషన్ వేయగలుగుతారా? 4 నోటిఫికేషన్ వేయగలుగుతారా? ఎన్ని వేయగలుగుతారా అని వేయండి. నేను 2 లక్షలు అనట్లేదు, 5 లక్షలు అనట్లేదు, 50,000 అనట్లేదు. కానీ తక్షణమే నోటిఫికేషన్ వేయకపోతే మాత్రం రాష్ట్రం మొత్తం కూడా అగ్నిగుండం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ధర్నా కాదు, 30 లక్షల మంది మా తల్లి యొక్క కన్నీటి గాథను మోసుకొచ్చి ఇక్కడ మా ధర్నా దగ్గరకు వచ్చి మా బతుకు తెరువు కోసం, మాకు రావాల్సిన ఉద్యోగాల కోసం మేము ఇవాళ మా తల్లిదండ్రులు కూలి పని వెళ్తే మమ్మల్ని సాదుతుంటే డబ్బులు పంపిస్తే చూసి ఇవాళ తట్టుకోలేకనే, అమ్మా నేనున్న ప్రభుత్వ ఉద్యోగం కొలువు సాధిస్తానమ్మా, నేను మంచిగా చూసుకుంటానమ్మా, నేను బంగారు పల్లెలో పెట్టి చూసుకునే బాధ నాదమ్మా అని నేను చాలాసార్లు మా అమ్మకు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పిన మాటలు కావచ్చు, చెప్పిన ప్రతి ఒక్కరు కావచ్చు, ఈ కాంగ్రెస్ నన్ను మోసం చేసింది అమ్మా, నానా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను మోసం చేసింది నాన్న, నన్ను మోసం చేసింది అమ్మా, నువ్వు వేసిన ఓటు ఇవాళ నన్ను రోడ్డు మీదకి నిల్చోబెట్టి తీసుకొచ్చి ఈ మా ధర్నలో ఇవాళ పాల్గొనేలా చేసిందమ్మా అని చెప్పుకోలేని పరిస్థితి. 30 లక్షల మంది నిరుద్యోగుల తల్లుల యొక్క ఆవేదన, ఇవాళ బాధలు, కన్నీళ్లు, ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగుల యొక్క గోడల మధ్య చితికిపోయి ఇవాళ 24 గంటల మంది బుక్కు చదువుకొని పిచ్చోలు అయిపోయి ఇప్పటిదాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 12 మంది నుంచి 14 మంది దాకా విద్యార్థులు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్య చేసుకున్నందుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఓటేసి గెలిపించినందుకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి నిరుద్యోగి, ప్రతి ఒక్క ప్రజలు ఇవాళ గుండె మీద చేసుకొని చెప్పండి, ఇవాళ మోసపోయింది మమ్మల్ని మోసం చేసింది ఈ ప్రభుత్వం కాదా? మేము మోసపోలేము, మమ్మల్ని మోసం చేశారు. చదువుకున్నాడు, చదువురాని వాళ్ళ చేతిలో మోసపోయినామమ్మ. మీరు ఏ విధంగా అయితే చేయగుర్తుకు ఓటేసి మీరు మోసపోయారో, చదువుకున్న మేము కూడా చేయగుర్తుకు ఓటేసి మోసపోయినాం. ఇవాళ మాకు ఏడవాలంటే కూడా కన్నీళ్ళు వస్తలేవమ్మా. అందుకోసమే మీరు ఇప్పటికన్నా సరే రాబోయే రోజులో ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఉద్యోగాలు లేకుండా చేసిందో, మా పోరాటం కూడా రేవంత్ రెడ్డి నిరుద్యోగగా మార్చేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. 30 లక్షల మంది గొంతు కదిలిన 30 లక్షల మంది ప్రశ్నించడం మొదలెట్టినాం.
ఇవాళ మాకు సంఖ్యలు లేవు. తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులంతా సంఖ్యలు తెంపుకొని రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి కోసం ఈ ప్రభుత్వానికి రోడ్డు మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అక్కడున్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి రోడ్డు మీదకి పరిగెత్తి కొట్టాల్సిన సందర్భం కూడా వచ్చింది. ఎంతైతే ఏడ్చినామో, ఎంతైతే బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చినామో, ఎంతైతే 4 గోడల మధ్య మేము ఆవేదనకు గురైనామో అంతకు మించి ఇవాళ మీకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. ఈ సభ అనేటువంటిది ఇవాళ జరిగిన మహాధరణ అనేటువంటిది నా ఒక్కరి కోసమో లేకపోతే ఇంకొకరి కోసమో కాదు. ఇవాళ రాష్ట్రం మొత్తం ఇవాళ ఏం జరుగుతున్నటువంటి ఇంద్రపారతి చూస్తూ ఉన్నారు. ఇవాళ మా కష్టం నుంచి పుట్టిన ఫలితమే ఈ మహాధరణ. ఈ ధర్నా నిరుద్యోగుల ధర్నాదే కాదు, నిరుద్యోగులు అన్నటువంటి పోరాటం, ఉద్యమం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం తగలబెట్టేంత వరకు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కొట్టైనా సరే, ఇవాళ కేసులు పెట్టుకున్నా సరే, ఇవాళ ప్రాణం పోయినా సరే 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇప్పించుకుంటాం. అవసరం కూడా రేవంత్ రెడ్డి యొక్క తలనైనా సరే, మెడలైనా వంచైనా సరే మేము ఉద్యోగాలు సాధిస్తామన్నటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ అయితే ఇస్తామని రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, 60 ఏళ్ళ కలి పోరాటమే వ్యర్థమా, తగలబడిన వీరుల త్యాగాలన్నీ దగ్ధమా, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, భూమి కొరకు, బుద్ధి కొరకు, రాజ్యములో కుర్చీ కొరకు, అన్నిటమా వాట కొరకు, ఆత్మగౌరవాల కొరకు, సంపదలో సమానతకి, మా ఆర్థిక పురోగతికి అనగారిన వర్గాలే ఆత్మలు బలి చేయంగా, వచ్చిన మన తెలంగాణ గద్దెనెవడి ఎక్కరా, తెచ్చిన మన బిడ్డల త్యాగాలు ఏడబోయరా, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా. కత్తుల వంతన మీద కవాతు చేసి ఈరోజు తెలంగాణ, భౌగోళిక తెలంగాణను సాధించుకున్నటువంటి ఈ ఉద్యమాల గడ్డ, ఈ ఉద్యమాల నేల ఈరోజు మళ్ళా అదే ఉద్యమానికి తెరదీసేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితికి కారణం గత టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి శుష్క వాగ్దానాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సమస్యలను అడ్రస్ చేసుకుంటూ ఈరోజు అధికారంలోపటికి వచ్చి ఈరోజు ఆ హామీలను 100 రోజుల లోపల నెరవేరుస్తా అని చెప్పి మాట్లాడాడు రేవంత్ రెడ్డి. ఆ 100 రోజులు వేయని ఇప్పుడు 2 సంవత్సరాలకు దగ్గర వస్తుంది. కానీ ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి దాన్ని ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు అని చెప్పారంటే ఇది ఎంత దుర్మార్గమైనటువంటి దోపిడీ పరిస్థితి. ఈ రాజ్యం కూడా పులి యొక్క తన స్వభావాన్ని మార్చుకోదన్నట్టుగా ఈ రోజు రేవంత్ రెడ్డి, ఆనాడు కేసీఆర్ ఇద్దరు కూడా తెలంగాణను దోపిడీ చేసుకునేటటువంటి ప్రయత్నం చేసేది తప్పించి తెలంగాణ సమాజం లోపల నిరుద్యోగుల సమస్యను కావచ్చు, విద్యార్థుల సమస్యను కావచ్చు, విద్యారంగ సమస్యలను కావచ్చు తీర్చడానికి ఎట్టి మౌలికమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ నిరుద్యోగుల కవాతు కావచ్చు, నిరుద్యోగులు ఇస్తున్నటువంటి ఈ వార్నింగ్ ని ఇప్పటికైనా పరిగణలోపటికి తీసుకొని రేవంత్ రెడ్డి తన పద్ధతిని, వైఖరిని, విధానాన్ని మార్చుకొని ముంగటికి వచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నెరవేరిస్తే బాగుంటది. లేకపోతే తప్పకుండా మరొక తెలంగాణ ఉద్యమం అనేది ఖచ్చితంగా ఈ విద్యార్థులతోటి, ఈ నిరుద్యోగులతోటి జరుగుతుంది. రేవంత్ రెడ్డి యొక్క పతనం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తా ఉంది. 2 లక్షల ఉద్యోగాల కోసం ఇక్కడ ధర్నా నిర్వహించుకున్నాం. కానీ 2 లక్షల ఉద్యోగాలు పోయి ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాము. 2 సంవత్సరాల నుంచి ధర్నాలు నిర్వహిస్తూనే ఉన్నాము. వచ్చే 2 సంవత్సరాలు కూడా నిర్వహిస్తూనే ఉంటాము. ఇది జరుగుతూనే ఉంటది. ఇది మొత్తం ఈ డేట్స్ రిపీట్ అయితేనే ఉంటాయి. కానీ వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చే దాఖలాలు అయితే మాకు కనిపించట్లేదు. కాబట్టి ఇప్పుడు మాత్రం శాంతియుతంగా పర్మిషన్లతోటి చేస్తున్నాము. నెక్స్ట్ ఏమైనా జరగచ్చు. మేమే కాదు, తెలంగాణ నిరుద్యోగులంతా ఉద్రిక్తం అవుతున్నారు. వాళ్ళు ఏమైనా చేయొచ్చు, మాకు సంబంధం లేదు. ప్రజాపాలన కాదు, తొండల పాలన. క్వశ్చన్ చేసిన వాళ్ళకల్లా తొండలిడ్సుడే ఉంది. ఈయన తొండంతా ఉన్నాడు కానీ ఈయన మాత్రం తొండలిడుస్తున్నాడు అందరికి. మరి రేవంత్ ఏమో నేను దావూస్ పోయి నేను అవి వేస్తా ఇవి వేస్తా అంటాడు. ఒకడేమో ఫ్యూచర్ సిటీ అని చెప్తాడు. మరి ఏందా ఫ్యూచర్ సిటీ? మరి ఇక్కడ అశోక్ నగర్ రావా అని ఫ్యూచర్ సిటీ ఏందో తెలుస్తుంది. మరి తెలిసినారువా ఓయుకురా మీ ఫ్యూచర్ సీట్ అంతా బయట పడుతుంది. మరి ఏంది మీకే పొంతం లేకుండా ఒక్కొక్కరు ఒక తిరిగా మాట్లాడుతుంది. చాత కానీ ప్రభుత్వంగా మీరు వ్యవహరిస్తారు. జూటా మాటలు జూటా రేవంత్ రెడ్డి. మీకు ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వాన్ని పట్టిన గతే మీకు ఈ ప్రభుత్వం ఇట్లా పడుతుంది. విద్యార్థులు తలుచుకుంటే ఏమని అవుతుంది, నిరుద్యోగులు తలుచుకుంటే ఏమని అవుతుంది. రేవంత్ రెడ్డి నీకు తెలిసి ఒక విషయం చెప్తున్నాం, గత ప్రభుత్వాన్ని కూలిపోవడానికి కారణం ఇదే నిరుద్యోగులు. మీకు ఇట్లా అదే గతి పడుతుంది. మా తెలంగాణ ప్రజలంటే ఏందో తెలుసు, తెలంగాణ అంటేనే పోరాటం మాకు కొత్త ఏం కాదు. గత ప్రభుత్వం పోరాడినాం, ఇప్పుడు ఇట్లా మేము పోరాడతాం. మళ్ళీ చెప్తున్నాం,
ఇంకో విషయం ఏం చెప్తున్నామంటే ఈ తెలంగాణ ప్రజల మీద, ఈ నిరుద్యోగుల మీద తెలంగాణ పోలీసులతోనే మీరు కేసులు పెట్టిస్తారు. అడిగితే కేసులు పెట్టిస్తారు, మాట్లాడితే కేసులు పెట్టిస్తారు. నిర్బంధానికి మేము గురి చేస్తారు. తెలంగాణ అంటే నిర్బంధం కాదు, తెలంగాణ అంటే పోరాటం. పోరాటం కొత్త ఏం కాదు. ఈ పోరాటం ఈ రోజు నుంచి నీ మీదనే పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. మా ఉద్యోగాలు, మా హక్కులు మేము సాధించినంత కొట్లాడుతాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.